ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కస్టడీలో ఉన్న నిందితుల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకొని తీసుకువెళ్లిన చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయాలని కోరుతూ పెదవేగి పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. చింతమనేని డౌన్ డౌన్, చింతమనేని అరెస్టు చేయాలి, చింతమనేని దౌర్జన్యాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. పెదవేగి నుంచి కూచిపూడి ప్రధాన రహదారిపై గంటకు పైగా బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ఘటనతో రాజశేఖర్ పై పెదవే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నిందితుడు రాజశేఖర్ ను పోలీసులు అరెస్టు చేసి గురువారం స్టేషన్ కు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉన్న రాజశేఖర్ ని స్టేషన్ లో ఉన్న ఎస్ఐ సిఐలు అడ్డుపడినా ఖాదరు చేయకుండా దౌర్జన్యంగా కార్లు ఎక్కించుకొని వెళ్లిపోవడంతో విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు చింతమనేని ఆయన అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలని ధర్నా చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫస్ట్ నీ సంబంధించారు నువ్వు అని నేను ఎందుకంటే పోలీసులు ఎంతమంది ఏం చేశారు? ఎంతమంది పోలీసులు ఉన్న వ్యక్తిని కట్టుబడి ఉంటారు. వాళ్ళ తీసుకెళ్ళినోడి మీద ఆ జనాల మీద వీడు ముద్దాయిగా వెళ్ళిపోయాడు కదా, ఆడి మీద ఇంకో కేసు శ్రీనాథ్నే కాకుండా ఇంకో కేసు ఆడి మీద వెళ్తుంది. అర్థం చేసుకోండి, ఎంత ప్రయత్నించి అతను ఆపే ప్రయత్నం చేసిన పోలీస్ మీద విశ్వాసం నేను రావచ్చు డెఫినెట్లీ ఓకే చేస్తాం. మీరు వెళ్ళండి. కొడుకుని పొడి చేసి దాని మీదే కదా మేము సీరియస్గా తీసుకుంది. ఉదయం డిస్కషన్ చేసి